స్టోరీస్ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్. అనగనగా ఒక ఊరిలో సుబ్బయ్య అనే షావుకారు ఉండేవాడు. అతను పరమ పిసినారి. ఎంగిలి చేత్తో కాకిని కొడితే చేతికున్న మెతుకులు రాలి కాకి ఎక్కడ తినేస్తుందో అని ఆలోచించే రకం. అయితే అతనికి భార్య కాని పిల్లలు గాని లేరు. ఏనాడు ఏ బంధువు కూడా అతని గడపలో కాలు పెట్టిన దాఖలాలు లేవు. లంకంత ఇల్లు ఉన్నా ఒక్కడే ఆ ఇంట్లో ఉండేవాడు. తనకు వంట పని ఇంటి పని చేసి పెట్టడానికి అదే ఊరిలో ఉంటున్న చెల్లమ్మ అనే ఒక ఆమెను పనికి పెట్టుకున్నాడు. ఆమెకు రోజుకు అర్ధనా కూలి ఏ రోజుకు ఆ రోజు ఇచ్చేసేవాడు. ఒకరోజు చెల్లమ్మ సుబ్బయ్యతో ఇలా అంది. అయ్యగారు, రోజు రోజుకి ధరలు మండిపోతున్నాయి, నాకు కూలి కొంచెం పెంచండయ్యా అనగానే సుబ్బయ్య ఇలా అన్నాడు. చూడు చెల్లమ్మ, నువ్వు నా ఇంట్లో చేస్తున్న పనికి నేనిస్తున్న అర్ధనాయే ఎక్కువ. 1 రూపాయి డబ్బులు సంపాదించాలంటే ఎంత కష్టమో నీకు తెలుసా? అయ్యా, మీ దగ్గర కష్టపడి పనిచేస్తున్నాను, మిమ్మల్ని కాకుండా ఎవరినడుగుతానయ్యా, అడగందే అమ్మాయినా పెట్టదు కదయ్యా అనగానే సుబ్బయ్య ఇలా అన్నాడు. నేను అమ్మను కాదు, అయ్యను. నీలా అడిగిన వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ పోతే ఆనక నేను అడుక్కు తినాలి అనగానే గొనుక్కుంటున్నట్టుగా చెల్లమ్మ ఇలా అంది. అయ్యా, లంకంత కొంపుంది, ఒక్కరూ చుట్టాలు బంధువులు ఎవరూ లేరు. మీ దగ్గర పనిచేసే నాకు డబ్బులెక్కువ ఇవ్వటానికి బాధపడితే ఎట్టాగయ్యా? పోయేటప్పుడు మూట కట్టుకుపోతారా? ఈ ఆస్తంతా ఉన్నప్పుడు నలుగురిని మంచితనంతో సంపాదించుకుంటే పోయాక ఆ నలుగురు మోయటానికైనా వస్తారు. అప్పుడు సుబ్బయ్య కోపంగా ఇలా అన్నాడు. చూడు చెల్లమ్మ, నువ్వు నాకు నీతులు నేర్పవలసిన అవసరం లేదు. పోయే ముందు నా సంపాదనంతా మూటకట్టి ఏట్లో పారేస్తాను. నీకేమైనా అభ్యంతరమా? పోయేటప్పుడు దిండి కింద 10 రూపాయలు పెట్టుకొని పోతే నా పాడని నలుగురేం కర్మ, 10 మంది వచ్చి మోస్తారు. నీకు నచ్చితే పని చెయ్యి, లేకపోతే మానేయి. అర్థమైందా? అయ్యా, పొద్దున్నే వచ్చి పొద్దుపోయే వరకు మీ దగ్గర చాకిరి చేసే కన్నా బయట ఏదైనా కూలి పనికి పోతే మీరిచ్చే కూలి కన్నా ఎక్కువే వస్తాది. రేపటి నుండి మీ పనులు మీరే చేసుకోండి, ఆ అద్దనా డబ్బులు కూడా మీరే ఉంచుకోండి అని చెల్లమ్మ వెళ్లిపోయింది. అయితే సుబ్బయ్యకి ఆ చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కడా కూడా అస్సలు మంచి పేరు లేదు. అవసరానికి వచ్చిన వారి దగ్గర వస్తువులు తనఖా పెట్టుకుని ఎక్కువ వడ్డీ తీసుకుంటూ అనుకున్న సమయానికి డబ్బు చెల్లించకపోతే వడ్డీకి వడ్డీ వేస్తూ కష్టం సుఖమని లేకుండా పీల్చి పిప్పి చేసేవాడు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో సుబ్బయ్య తప్ప సమయానికి అప్పిచ్చేవాడు ఎవరూ లేకపోవటంతో జనం సుబ్బయ్య దగ్గరే డబ్బులు తీసుకునేవారు. సుబ్బయ్య ఇలా అన్యాక్రాంతంగా సంపాదించిన సొమ్మంతా బంగారం రూపంలోనూ మణులు రత్నాల రూపంలోనూ మార్చి వాటిని ఒక మూటగా కట్టి భద్రపరిచి రోజూ ఆ మూటను చూసి మురిసిపోయేవాడు. అయితే ఆ మూటను చూసినప్పుడల్లా సుబ్బయ్య ఇలా అనుకునేవాడు. నా తదనంతరం నాకు వారసులు ఎవరూ లేరు కాబట్టి నా ఆస్తి అయినా ఈ మూట ఎవరికీ దక్కకుండా ఎవరికీ దొరకని చోట దాచేయాలి. ఇలా రోజూ అనుకునే సుబ్బయ్యకు కొన్నాళ్లకు అనారోగ్యం చేసింది. వైద్యుల్ని కలిస్తే ఎక్కడ డబ్బు ఖర్చవుతుందో అని నిర్లక్ష్యం చేశాడు. జబ్బు ముదిరిపోయింది. ఆఖరికి రోగం తగ్గకపోయేసరికి ఆ ఊర్లోని వైద్యునికి కబురు చేశాడు. అప్పుడు వైద్యుడు వచ్చి సుబ్బయ్యను చూసి ఇలా అన్నాడు. అయ్యా, పరిస్థితి చేజారిపోయింది. కొన్ని రోజుల ముందుగా నన్ను పిలిపించినట్టయితే నేనేమైనా ప్రయత్నం చేసేవాణ్ణి. ఇప్పుడు చాలా కష్టమయ్యా అనేసరికి సుబ్బయ్యకి గుండె గుబేలుమంది. అప్పుడు వైద్యునితో ఇలా అన్నాడు. ఏదైనా మందేసి నన్ను బ్రతికించండి అనగానే వైద్యుడు ఇలా అన్నాడు. అయ్యా, నా చేతిలో ఏమీ లేదు. మీరు బ్రతకాలంటే గండికోట నుండి మందులు తేవాలి. దానికి చాలా ఖర్చవుతుంది. ఆ మందులు వాడితే మీరు ఖచ్చితంగా బ్రతికే అవకాశం ఉంది. ఏమాత్రం ఖర్చవుతుంది? 5,000 వరకు కావచ్చు అనగానే సుబ్బయ్య గుండె జారినంత పనైంది. నిట్టూర్పుగా వైద్యునితో ఇలా అన్నాడు. నా దగ్గర అంత డబ్బు లేదు, ఏమందో మాకు ఇచ్చి వెళ్ళండి అనగానే ప్రాణాల మీదకి వచ్చినా ఈ పిసినారి మారడని మనసులో అనుకుంటూ వైద్యుడు ఏదో మందు ఇచ్చి
అక్కడి నుండి వెళ్లిపోయాడు. రాను రాను పరిస్థితి విషమిస్తుండడంతో తన తదనంతరం తన సంపద ఎవరికీ దక్కకూడదని మనసులో అనుకొని ఒకరోజు అర్ధరాత్రి చీకట్లో వెళ్లి తన నిధి మూటని ఎక్కడో దాచివచ్చాడు. అతను అనుకున్న ప్రకారం దిండు కింద 10 రూపాయలు పెట్టుకుని చనిపోయాడు. ఆ వార్త తెలిసి ఆ ఊరి గ్రామ పెద్ద సుబ్బయ్య ఇంటికి బయలుదేరాడు. అయితే అదే ఊళ్ళో మాదన్న అనే యువకుడు ఉన్నాడు. వాడి భార్య రత్తాలు. మాదన్నకి పనిచేయటం అంటే పరమ చిరాకు, బద్ధకం. రత్తాలు కూలి పని చేసి తెచ్చిన డబ్బుతో తిని తిరుగుతూ ఉంటాడు. ఒకసారి రత్తాలు మాదన్నతో ఇలా అంది, ఏమయ్యా, ఆడదానికి కూలి పనికి పోయి సంపాదించుకొస్తున్నాను. మగవాడివై ఉండి నువ్వు ఏ పని పాట చేయకుండా ఇంటి పట్టున ఉండటానికి సిగ్గుగా అనిపించటం లేదా? అనగానే మాదన్న ఇలా అన్నాడు, ఇదిగో చూడు రత్తాలో, నా చిన్నప్పుడు జాతకం చూపిస్తే నాకు పనిగండం ఉందని కోయిదొర చెప్పాడంట. అందుకే మా అయ్య కూడా తనున్నన్నాళ్ళు కూడా నన్ను ఏ పనికి పంపలేదు. నిన్నేమన్నా బండలు పగల కొట్టమన్నానా, చెట్లు నరకమన్నానా? మన కులవృత్తి చేపల వేటకి మనోళ్లతో కలిసి ఏ సముద్రం మీదకో నది మీదకో పోవచ్చుగా. చూడయ్యా, గండం అనేది ఉంటే ఎక్కడ కూకున్నా తప్పదు. మగాడు తిరగకపోతే చెడిపోతాడు, ఆడది తిరిగితే చెడిపోద్ది. అది పెద్దోళ్ల మాట, అర్థం చేసుకో. అనగానే మాదన్న ఇలా అన్నాడు, సరేలేవే రత్తాలు, సముద్రంలోకి కాదు గాని మన ఊరి చివర చెరువులో చేపలు పట్టి తెస్తానులే. నువ్వు కూడుకు తెస్తే నేను కూరకు తెచ్చినట్టుంటుంది అని ఆ రోజు నుండి అప్పుడప్పుడు రాత్రిళ్లు వెళ్లి చెరువులో చేపలు పట్టి తెచ్చేవాడు. సుబ్బయ్య చనిపోయిన రోజు మాదన్న ఇంటి దగ్గరే ఉన్నాడు. సుబ్బయ్య చనిపోయిన విషయం తెలిసి గబగబా అక్కడికి వెళ్లాడు. అక్కడికి వచ్చిన గ్రామాధికారి తన కూడా వచ్చిన మనుషులతో ఇలా అన్నాడు, సుబ్బయ్య ఇల్లంతా వెతకండి. జనాన్ని రాబందుల్లా పీక్కు తిని సంపాదించిందంతా ఇంట్లో ఎక్కడో దాచి ఉంటాడు. అనగానే 4 మనుషులు ఇల్లంతా వెతికి తిరిగి వచ్చారు. వారిలో ఒకడు ఇలా అన్నాడు, అయ్యా, ఇల్లంతా అంగుళం క్షుణ్ణంగా వెతికాం, కాని చనిపోయిన సుబ్బయ్య దిండు కింద 10 రూపాయలు తప్ప ఎక్కడ చిల్లి గబ కూడా దొరకలేదయ్యా. అనగానే గ్రామాధికారి ఇలా అన్నాడు, తన దహన కార్యక్రమాలకు తల కింద 10 రూపాయలు పెట్టుకుని సచ్చాడన్న మాటకి ఈ సుబ్బయ్య. ఆ డబ్బులతో దహన కార్యక్రమాలు కానివ్వండి. అయినా వెనక ముందు ఎవరూ లేని సుబ్బయ్య దగ్గర పెద్ద మొత్తంలోనే ధనం ఉండి తీరాలి. మరి అదంతా ఏం చేసినట్టు? ఈ పిసినారి సుబ్బయ్య ఆ డబ్బు ఎవరికీ చెందకూడదని ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా దాచిపెట్టాడా? అయితే ఎక్కడ దాచిపెట్టినట్టు ఎలా తెలుస్తుంది అని తన కూడా ఉన్న మందిని చూసి ఇలా అన్నాడు, చూడండి, ఈ సుబ్బయ్య తన ధనాన్నంతా ఎక్కడో దాచాడు. అది ఎవరు కనిపెట్టినా ఆ నిధిలో పావలా వాటా ఇచ్చి మిగిలినది మన ఊరి సంక్షేమానికి వినియోగిద్దాం. అందరూ ఆ ప్రయత్నం మీద ఉండండి. అనగానే అప్పటి వరకు అక్కడే ఉండి గమనించిన మాదన్న తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఏందయ్యా, హడావుడిగా పోయినావ్? ఎక్కడికేంటి? నీకీ విషయం తెలియలేదా రతాలు? ఏ విషయమయ్యా? మన పిసినారి సుబ్బయ్య చనిపోయాడు అని చెప్పగానే రత్తాలు ఇలా అంది, పీడా పోయింది. మనూరికే కాదు, చుట్టుపక్కల 3 ఊర్లకి శాంతిగా ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమే కాని సుబ్బయ్య ఇంట్లో 1 రూపాయి కూడా దొరకలేదంట. గ్రామాధికారి మనుషుల్ని పెట్టి మొత్తం ఇల్లంతా వెతికించాడు. దిండు కింద 10 రూపాయలు తప్ప ఏమీ దొరకలేదని వాళ్ళు మాట్లాడుకుంటుంటే విన్నాను. ఏం చేసుంటాడంటావ్? ఆ పిసినారి సుబ్బయ్య పిల్లికి కూడా బెచ్చం పెట్టనోడు. డబ్బు మాత్రం జనాలకెందుకు వదులుతాడు? సొమ్మంతా మూట కట్టి ఏ ఏట్లోనో పారేసుంటాడు. లేకపోతే ఎక్కడో ఎవరికి దొరకకుండా పాతి పెట్టుంటాడు. కనీసం చచ్చే ముందు నన్ను దత్తత తీసుకున్నా ఆ సొమ్మంతా ఆయన పేరు మీద మంచి పనులకు వాడేవాడిని కదే. అనగానే రత్తాలు వెటకారంగా ఇలా అంది, అవునా? అందుకే అనుకుంటాను ఈ మధ్య ఒకసారి ఇంటికి వచ్చి సుబ్బయ్య నీ గురించి అడిగాడు. నువ్వేమో కొంపలో లేకపోతివి, ఉంటే నిన్ను తీసుకెళ్లేవాడేమో. చాలే ఏలకోలం, ఇక ఆపుగాని ఆ సొమ్ము కనిపెట్టినోడికి గ్రామాధికారి ఆ సొమ్ములో పావలా వాటా ఇస్తానన్నాడు. నువ్వు కనిపెడదులే గాని ఇయాల కూళ్ళోకి మంచి చేపలు పట్టుకునిరా, పులుసు పెట్టుకుందాం, సరేనా? సరే, ఎట్టాగో పోయి పట్టుకు వస్తానులే అని ఆ రోజు రాత్రి కాస్త చీకటి పడ్డాక ఊరి చివరనున్న చెరువులో వల వేశాడు. ఒక పెద్ద చేప పడింది. అది పట్టుకుని
ఇంటికి వచ్చి భార్య రత్తాలుతో ఇలా అన్నాడు. రత్తాలు, బ్రహ్మాండమైన బంగారు తీగ చేప పడిందే. బాగా శుభ్రం చేసి కమ్మగా పులుసు వండు, ఒక పట్టు పట్టేద్దాం. అనగానే రత్తాలు ఆ చేపను కోస్తుండగా ఆశ్చర్యంగా దాని కడుపులో నుంచి 2 రత్నాలు పడ్డాయి. దగదగా మెరుస్తున్న ఆ రత్నాలను చూసి రత్తాలు ఇలా అంది. ఏందయ్యా, ఇది నిజంగానే బంగారు తీగలా ఉంది. దీని కడుపులో రత్నాలున్నాయేంటయ్యా? నాకు అదే అర్థం కావడం లేదు రత్తాలు. చెరువులో రత్నాలేమైనా ఉన్నాయా? వాటిని చేప మింగిందా? అసలు ఈ చేప మన చెరువులోదేనా, లేకపోతే ఏ సముద్రం నుండో ఏటి నుండో గాని వచ్చిందా? ఏదైతేనే మనకు 2 రత్నాలు దొరికాయి. ఆ విషయం రహస్యంగా ఉంచు అని అనడంతో రత్తాలు సరే అంది. మళ్లీ మరుసటి రోజు సాయంత్రం చీకటి పడ్డాక చెరువులో వల వేశాడు. ఈసారి కూడా పెద్ద చేపే పడింది. దాన్ని తీసుకుని వచ్చి కోసి చూశాడు. దాని కడుపులో కూడా ఒక రత్నం దొరికింది. దాంతో మాదన్న రత్తాలతో ఇలా అన్నాడు. నాకో విషయం అనుమానంగా ఉంది. ఏంటయ్యా అది? అనుమానం లేదు రత్తాలు, చేపల్లో కాదు, చెరువులోనే ఏదో రహస్యం ఉంది. అది నేను తెలుసుకుని వస్తాను అని ఆ రాత్రి మళ్లీ చెరువు దగ్గరికి వెళ్లాడు. అది నిండు పున్నమి రాత్రి. వెన్నెల పట్ట పగలులా కాస్తుంది. మాదన్న చెరువులోకి దూకి అడుగుకి వెళ్లి అంతా గాలించాడు. ఒక దగ్గర పెద్ద మూట కనిపించింది. దానిలో చూస్తే రత్నాలు, వజ్రాలు, బంగారం దండిగా ఉన్నాయి. ఆ మూటని కొరికి రత్నాలు మింగిన చేపలు మాదన్నకి దొరికాయి. ఆ మూటని బయటకు తీసుకువచ్చి మాదన్న ఇలా అనుకున్నాడు. సందేహం లేదు, పిసినారి సుబ్బయ్య సచ్చే ముందు తన సంపాదించిందంతా మూటకట్టి ఈ చెరువులో పారేశాడన్నమాట అని అనుకుని మరుసటి రోజు పొద్దున్నే ఆ సంచిని తీసుకుని గ్రామాధికారి దగ్గరకు వెళ్లి విషయం చెప్పాడు. గ్రామాధికారి కొందరు పెద్దలను పిలిపించి అన్నమాట ప్రకారం నిధిలోంచి పావలా వాటా మాదన్నకి ఇచ్చి మిగిలింది ఊరి అభివృద్ధి కోసం వినియోగించాడు. మాదన్న పావలా వాటా డబ్బులతో మంచిగా ఇల్లు కట్టుకుని సుఖంగా జీవించాడు. మిత్రులారా, మనం ఎంత సంపాదించినా మన వెంట ఏమీ రాదు. పుట్టినప్పుడు మనం ఏమీ తేలేదు, పోయేటప్పుడు కూడా మన వెంట ఏదీ రాదు. మనం సంపాదించింది నలుగురికి పంచిపెడితే మన పేరైనా చిరస్థాయిగా ఉంటుంది. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.